హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీ. సో ఈ మధ్య నేను వీడియోస్ పెట్టట్లేదు, కొంచెం చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం వేరే వర్క్స్ తోటి బిజీగా ఉండే, అందుకే కుదరలేదు. సో ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో మేము మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఇప్పుడు సో ప్రజెంట్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇది ఒక ఇండికేటర్. ఈ ఇండికేటర్ మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంతా గజిబిజి ఉంది. లైక్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది, అవుట్పుట్ నేమ్ అనేది, వాల్యూ అని, ఇందులో సెల్ జోన్, ప్రాఫిట్ రేంజ్, బై టార్గెట్ ఇవన్నీ ఉన్నాయి ఇటు సైడ్, రైట్ సైడ్. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి ఇవన్నీ లేబుల్స్ ఉన్నాయి, సెల్ లాస్ ఇవన్నీ సో అండ్ సో. ఇది ఎక్కడన్నా మనకి లైన్స్ కనిపిస్తున్నాయి. ఇది అసలు ఏంటి ఇంత గదిబిది ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాం. సో ఇది ఒక ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఏంటంటే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ మనం ఏదన్నా చార్ట్లు మనం మాన్యువల్గా గీసుకుంటాం. లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకొని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ మాన్యువల్గా గీసుకుంటూ ఉంటాం. సో ఇదేమో ఆటోమేటిక్గా గీసేసుకుంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్రిడిక్ట్ చేస్తుంది రేంజెస్ అంటే లైక్ ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్ మూవ్ అవుతుంది అనుకోండి, ఈ రేంజ్లో మూవ్ అవుతుంది అన్నట్టు మనకి ప్రిడిక్ట్ చేస్తున్నట్టు. సో ఇది అంటే ఇది ఎట్లా అంటే ఇది ఒక బాక్స్లో తీసుకుంటుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మార్కెట్ అప్ పోయినా డౌన్ పోయినా మళ్ళీ అక్కడికి కిందికి లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటుంది, అంటే ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్లా ఈ వేలో మార్కెట్ వెళ్ళొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్ ఇట్లా వెళ్తే చూపించదు. ఇది ఒక రేంజ్ మోడల్ మూవ్ అవుతుంది. అంటే కింద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం, లేదంటే రెసిస్టెన్స్ వెళ్ళి సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ వెళ్ళి కిందికి రావడం. సో ఆ విధంగా చూపిస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, అసలు ఇది ఏం ఇండికేటర్, దీని సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ఎలా దీన్ని యూజ్ చేయాలి, ఇది ఎలా మనకు బెనిఫిట్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ మనకి ఇండికేటర్స్కి వస్తే క్వాంటమ్, డ్యూయాలిటీ, ప్రిడిక్టివ్, రేంజెస్, క్వాంటమ్ ట్రేడ్ ఒక్క నిమిషం. క్వాంటమ్ ట్రేడ్ ఇన్నోవేటర్ వీళ్ళది స్క్రిప్ట్ నేమ్. సో ఇది ఇండికేటర్ నేమ్. ఈ ఇండికేటర్ మనం టైప్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం, మన స్క్రీన్ మీద ఉంది. సో చూడండి, ఫస్ట్ మనం సెట్టింగ్స్ తీసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తే చూడండి ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే లైక్ ఏటీఆర్ లెంత్, ఫ్యాక్టర్ సోర్స్, ఏటీఆర్ మల్టిపుల్ సోర్స్, ఇవన్నీ సోర్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు మనకి. టేబుల్స్ ఇవన్నీ మనకు అవసరం లేని తీసేసి ఏది ఇంపార్టెంటో అది ఉంచుకుంటే సరిపోతుంది. ఇది కూడా తీసేద్దాం. ఏం పోలేదు, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఓకే, క్లియర్ అయిపోయింది. ఇవి కావాలంటే లైన్ ట్రాన్స్పరెన్సీ, ఫిల్ ట్రాన్స్పరెన్సీ, లైన్ విడ్త్, బై క్యాండిల్ కలర్, సెల్ క్యాండిల్ కలర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడవచ్చు. బ్యాక్ టెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమైనా చేంజెస్ మీకు తగ్గట్టు కావాలంటే దాన్ని మాడిఫై చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డిజేబుల్, ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఈ వీడియోలో అవి తీసేసాను, దాంతో అలానే ఉంచుతున్నాను. సో ఓకే కొట్టాక ఈ కనిపించే ఈ లెవెల్స్ కూడా తీసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇండికేటర్ చూడండి, ఇప్పుడు మనము బిట్కాయిన్ $USD చూస్తున్నాము ఇండెక్స్. చూడండి ఇప్పుడు ఇది ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది మార్కెట్. ఇది ప్రిడిక్ట్ చేస్తుంది, ఈ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది. సో దీనికి ప్రిడిక్షన్ ఇచ్చింది. ఇది కింది సపోర్ట్, పైన రెసిస్టెన్స్. సో ఇక్కడ ఈ లైన్స్ దగ్గర, ఇప్పుడు ఈ లైన్స్ కూడా మధ్యలో ఉన్న లైన్స్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా లాగా యాక్ట్ అవుతాయి.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కింద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది 2 క్యాండిల్స్. ఓకేనా? సో ఇది అట్లా ప్రొజెక్ట్ అవుతుంది. మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్తే చూడండి, ఇది కింద సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనకి సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది. ఇక్కడ కింద మనకి పైన రెసిస్టెన్స్ తీసుకుని పైనుంచి మళ్ళీ కిందికి వచ్చింది సపోర్ట్ దగ్గర. సో ఇది ఏంటంటే స్కాల్పింగ్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ఇంట్రెస్టెడ్, దీనికి ఈ ప్రిడిక్ట్ రేంజెస్ ఒకసారి ట్రై చేసి చూడండి, బ్యాక్ టెస్ట్ చూసి. అంటే ఇంట్రాడే కూడా యూజ్ అవుతుంది, ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి. నాకైతే స్కాల్పింగ్ బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. నేను టెస్ట్ చేసి నాకు అట్లనే అనిపించింది రిజల్ట్స్. సో ఈ లైన్స్ కూడా చూడండి, ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా చూడండి, ఇక్కడ సపోర్ట్ నుంచి తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ సైడ్ వైస్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్. సో ఈ విధంగా ఒకసారి మనకి మార్కెట్ ఏ రేంజ్ బాండ్లో మార్కెట్ నడుస్తుంది, ఎక్కడి నుంచి మన సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా చూసుకొని ఆ విధంగా మనం ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం 5 minutes టైం ఫ్రేమ్లో వస్తున్నాం. ఇంకా చూద్దాం. లైక్ ఇప్పుడు 50 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే చూడండి, 50 minutes టైం ఫ్రేమ్లో ఇంకా మంచి వ్యూ ఉంది, మనకి మంచిగా క్లియర్గా ఉంది. ఇక్కడ సపోర్ట్ నుంచి తీసుకొని ఇంత మూవ్ వచ్చింది, ఇదంతా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ఇంత కింద మూవ్ వచ్చింది, ఇది క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకేమైనా వేరే ఇండిసెస్ వేరే దాన్ని చూద్దాం. సిల్వర్, గోల్డ్లో చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చు, ఈ లేబుల్స్ అని కనిపించకుండా. అది ఆ విధంగా. సో ఇది ఇక్కడ నుండి చూస్తే మనకి కొంచెం మార్కెట్ పడిపోయింది. సో ఇదేంటి, మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది ఈ లైన్. ఇక అదేవిధంగా మనకి అంత సైడ్ వేస్తుంది మార్కెట్, చూస్తున్నారా? ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ అంటే స్కాల్పింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను కూడా టెస్ట్ చేస్తాను, నాకు అదే కనిపించింది. ఇంట్రాడే కూడా చేయొచ్చు. ఎవరైనా టెస్ట్ చేసి బిఫోర్ బ్యాక్ టెస్టింగ్ చేసి నా కామెంట్ కామెంట్లో తెలియజేయండి. సో ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అంటే ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ కాదు, కొంతవరకు మార్కెట్ ఇలా ఈ విధంగా డైరెక్షన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది, మనకు ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ ఓకే, మనం ఇందులోనే టైం ఫ్రేమ్ చేంజ్ చేసి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ పెట్టాం. చూడండి, డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఎప్పుడు 19 December 2024. ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఇంత క్యాప్చర్ చేసింది, చూసారా? అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 28 June 2024లో సపోర్ట్ సైడ్ వేస్ అయ్యి రేంజ్ బాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇంకా ఉంచాలి, ఇంత మూవ్ క్యాప్చర్ చేసింది. బాగుంది. డైలీ టైం ఫ్రేమ్ కూడా మంచిగా మనం యూజ్ అవుతుంది. నేను డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేయలేదు యాక్చువల్లీ. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇంత క్యాప్చర్ చేసింది. ఇది ఇంకా గోల్డ్. మనం ఇంకేమైనా వేరే దాంట్లో చూద్దామా? ఇప్పుడు ఇందాక చూసిన బీటీసీలో చూద్దాం. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని ఎంత పడింది మార్కెట్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ నాకు ఎంత పోయింది. ఓకే, నా తెలిసి స్వింగ్ ట్రేడింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది, కానీ బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి ఏదైనా. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, దాన్ని బట్టి మీరు మార్కెట్లో పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా? సో అంతే.
ట్రై చేయండి, మ్యాక్ టెస్ట్ చేయండి, ఎట్లా వచ్చిన రిజల్ట్ చెప్పండి, చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ మంచి కంటెంట్ తీసుకొస్తాను. సో అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్ చేయండి. మీకు ఎలా వర్క్ అవుతుంది అన్నది అందరుకుంటాను. బాయ్.